హాయ్ అండి. ఓట్స్ తోటి ఇలా బ్రేక్‌ఫాస్ట్ గాని, డిన్నర్ గాని ఒకసారి ట్రై చేసి చూడండి. వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఇన్ని లాభాలున్న ఈ ఓట్స్ తోటి ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్‌లో క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, చిల్లీ ఇవన్నీ వేసుకొని బరకుగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పులు ఓట్స్ తీసుకోవాలి. హాఫ్ కప్పు శనగపిండి తీసుకోవాలి. ఈ మిక్సీ పట్టిన మొత్తం బరకగా పట్టిన వెజిటబుల్స్ వేసేసుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, తర్వాత కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. మరీ గట్టిగా కావద్దు. మరీ లూజ్‌గా కాకుండా చూడండి ఇలా కలిపేసుకోవాలి. కొద్దిగా జారుగా ఉండేటట్టు కలుపుకుంటే బావుంటుంది. దోసల పిండికైతే పలచగా ఏస్తాం కదా! ఇది అలా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక పావుగంట నాననివ్వాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఇది కొద్ది కొద్దిగా ఒక ముద్ద తీసుకొని అరచేత్తోటి ఇలా పలచగా అనాలి. తడి చేసుకోవాలి చెయ్యి. అప్పుడు పిండి మనకి అతుక్కోకుండా వస్తుంది. ఇలా చేసి చుట్టూ ఆయిల్ వేసి మూత పెట్టి ఒక స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు. తరువాత బ్యాక్ సైడ్ తిప్పేసుకొని గూడా అలాగే కాల్చుకోవాలి. ఇది ఎంతో సూపర్ టేస్టీ, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ గాని, డిన్నర్ కానీ చాలా బావుంటుందండి. పెద్దలు, పిల్లలు అందరూ లైక్ చేస్తారు. ఇది ఎంతో హెల్తీ అండి. ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.